నోటికి కమ్మగా, రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్‌గా టమాటో పప్పయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను కందిపప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, అవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులోనే ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి 3 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మంచి కలర్ అయితే మనకు యాడ్ అవుతుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటోలు వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని ఇది కొంచెం టమాటోలు సాఫ్ట్ అవ్వనివ్వాలి. ఇక్కడ టమాటోలు సాఫ్ట్ అయిపోయాక మనం ఉడకపెట్టుకున్న పప్పు ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిపోయాక మనం పప్పులో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచితే సూపర్‌గా పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది.